ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చిన్న ఉల్లిపాయల కూర. చిన్న ఉల్లిపాయల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వీటిని రెడీ చేసేసుకోవటమే. చాలా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ ఇది. చూడటానికి కూడా చక్కగా క్యూట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ చిన్న ఉల్లిపాయలు యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగిస్తాం కాబట్టి చాలా క్యూట్గా ఉంటుంది. సో ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే టమాటోస్ని గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ 1 by 1 చేసేసుకుందాం. సో ఫస్ట్ మనము టమాటోస్ని గ్రైండ్ చేసేసుకుందాము. సో టమాటోస్ చక్కగా గ్రైండ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. జస్ట్ మనకి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు చేసుకుని అన్ని మసాలాలు యాడ్ చేసేసి నీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయటం అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోయేటువంటి కర్రీ ఇది. సో ఉల్లిపాయలు మనకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే, సపోజ్ మనము వీటి వంక చూసామనుకోండి, సో ఈ పింకిష్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే కలర్ అన్నీ కూడా ఏంటంటే మనకి హీలింగ్ ఎలిమెంట్స్ అనమాట. మన ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి ఆహార పదార్థాలు అనమాట, కాంపోనెంట్స్ అనమాట, న్యూట్రియంట్ కాంపోనెంట్స్ అని అనుకోవచ్చు. సో ఈ కలర్ ఉన్నా లేకపోయినా కూడా మన ఉల్లి పవర్ ఎంతో అందరికీ తెలిసిందే కదా. అసలు ఇది మనం ఎంత కుక్ చేసినా కానీ మనకి ఆ ఉల్లిపాయలు వేసామా లేదా కర్రీలో అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. యూజువల్గా ఏంటంటే కర్రీస్లో మనకి చక్కగా గ్రేవీ రావాలంటే తప్పనిసరిగా ఉల్లిపాయలు లేని కర్రీ అంటూ ఉండదు, అన్లెస్ మనం ప్రత్యేకించి ఉల్లిపాయలు తీసుకోకూడదు, ఉల్లిపాయలు తినము అని అనుకుంటే తప్పితే. అదర్వైజ్ జనరల్గా అన్ని కర్రీస్లో ఉల్లిపాయలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ గ్రేవీ కోసం అనేసి మనకి ఉల్లిపాయలు ఉపయోగించుతాము. గ్రేవీ ఒకటే కాదండి, మంచి రుచిని కూడా ఇస్తుంది అనమాట ఉల్లిపాయలు. రుచితో పాటు మనకి ఇవి ఇచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే కనుక, ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో క్యూరిసిటిన్ అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే మన బ్లడ్లో క్లాట్స్ రాకుండా చూడటానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డైలీ తీసుకుంటాం కదా, ఎంత ఇంపార్టెంట్ చూడండి. సో ఇక్కడ హీట్ అయిపోయింది ప్యాన్, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి జస్ట్ ఇట్లా తుంచి యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్నటువంటి టమాటో ప్యూరీ అన్నమాట. ఈ పచ్చిదనం అనేది పోయే వరకు మనము దీన్ని కుక్ చేయాలి. ఫస్ట్ కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడినప్పుడే మంచి వాసన వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే 1 by 1 అన్ని మసాలాలు యాడ్ చేసేటివి. ఫస్ట్ పసుపు, కారం, ఉప్పు, మోస్ట్ ఇంపార్టెంట్. పసుపు, ఉప్పు, కారం ఇవి మోస్ట్ ఇంపార్టెంట్గా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత మసాలా పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు.
లేకుంటే మీరు స్పెషల్ మసాలా ఏదైనా ఉంది అంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలని యాజ్ ఇట్ ఈస్గా, చిన్న ఉల్లిపాయలు కాబట్టి వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఇందులో యాడ్ చేసేటివి అనమాట. సో ఇది మూత పెట్టి జస్ట్ ఒక 2 minutes అయిన తర్వాత మనము పెట్టుకున్నటువంటి చింతపండు రసం అందులో యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకుంటే మనకి ఈ చిన్న ఉల్లిపాయల కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. మాటలు చెప్తూ చక్కగా ఈజీగా, అంటే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో కబుర్లు చెప్తూ టకాటకామని అయిపోయేటువంటి కర్రీ అనమాట ఇది. అయితే ఒకటేంటంటే మనం ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, సో వాటిని మనం రాకుండా చేయాలి అని అంటే కనుక ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ నీళ్ళల్లో నానబెట్టేయాలన్నమాట. అంటే మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఉల్లిపాయలు తొక్క తీసేసిన తర్వాత కడిగి తర్వాత కట్ చేయటం అనేది చేస్తూ ఉంటాం మనం జనరల్గా చేసేది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉల్లిపాయలని ఫస్ట్ వాటర్లో వేసేసి ఒక 5-10 minutes అలా వండిచ్చేసిన తర్వాత అప్పుడు ఆ తొక్క తీసేసి తర్వాత కట్ చేసుకుంటే కనుక తక్కువ, అంటే మనకి వెంటనే ఆ పవర్ కళ్ళలోకి వెళ్ళకుండా కొంచెం తక్కువ నీళ్ళు వస్తాయి. మరీ ఎక్కువ ఏడ్చినట్టు కాకుండా కొద్దిగా తక్కువగా, ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఏమి వాటర్ యాడ్ చేయలేదు, మనము టమాటా ప్యూరీలోనే ఇందులో కుక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే చింతపండు రసం యాడ్ చేసేసుకుందాము. ఇంకొక 5 minutes మనము వెయిట్ చేస్తే కనుక మళ్ళీ కూర చక్కగా దగ్గర పడిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. రైస్తో, చపాతీతో ఇది చక్కగా తీసుకోవచ్చు. జొన్న రొట్టెతో కానీ, రాగి రొట్టెతో కానీ, లేకపోతే ఈవెన్ బ్రెడ్తో కూడా, టోస్ట్ చేసిన బ్రెడ్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు చాలా డిఫరెంట్గా, ఇలా కుక్ చేసిన ఉల్లిపాయలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసేసి కర్రీ చేసుకుంటాం కదా, ఇదేంటంటే మనం ఉల్లిపాయలని యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించుతున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి కర్రీ. సో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వండర్ఫుల్, చక్కగా రెడీ అయిపోయింది. ఆ గ్రేవీ కూడా మనము టమాటా ప్యూరీ యాడ్ చేసాం కదా, చక్కటి గ్రేవీ కూడా వచ్చేసింది. ఉల్లిపాయలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. సో ఇది మాత్రం జస్ట్ వెజిటబుల్ కర్రీ కిందనే లెక్క. ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా మాత్రమే ఉపయోగించాం. సింపుల్ కర్రీ, సింపుల్ న్యూట్రియంట్స్. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం.